గతంలో ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు ఉదయం వేళకి ఇటు ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ ఇలాంటి నేతలు వీళ్ళందరూ దాసనారాయణరావు ఇంట్లో ఉండేవాళ్ళు. దాసరి ఒక పెద్దగా అందరితో మాట్లాడి ఒక సమస్యకు పరిష్కారం దొరికేది. అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు లాంటి ఒక బిగ్ బాస్ లేని లోటు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక బిగ్ బాస్ కావాలా? ఎందుకంటే ఈ సమస్యల పట్ల కూర్చొని మాట్లాడి ఒక పరిష్కారం తీసుకొచ్చేది. ఖచ్చితంగా ఒకరు దీని అంతా భుజాన్ని మోసే చేసేవాళ్ళు లేకపోవడం, అలా ముందుకు రాలేని వాతావరణం కూడా. చిరంజీవి గారు నిన్నే మాట్లాడుతున్నారు కదా, ఎమోషనల్ గా మాట్లాడారు. నన్ను టార్గెట్ నేను ఈజీ టార్గెట్ గా ఉన్నాను, వీళ్ళందరికీ ఈజీ టార్గెట్ గా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీ హిల్స్ లో చిరంజీవి పోటీ చేస్తారని నేను ఎవరు, ఉప ఎన్నికలో చిరంజీవి పోటీ చేయడం ఏంటి, ఆయనకు మంత్రి పదవి ఆఫర్ ఇయటం ఏంటి, అంటే కథలు రాజకీయాలు ఏవేంటే వస్తున్నాయి. మీరు చెప్పిన దాసరి నారాయణరావు ఆ ఫినామినా ఇప్పుడు లేదంటే, ఒకటి రాజకీయ విభేదాలు, ప్రాంతీయమైన విభేదాలు, సామాజికమైన కోణాలు, అన్నింటినీ మించి 100 కోట్లతో ఈ కార్పొరేట్ ఇండస్ట్రీ లాగా మారిపోయిన తర్వాత కార్మికుల గురించిన వాళ్ళ ఆలోచన ధోరణే మారిపోయింది. అలాగే పెద్దరికము, పరిశ్రమ, మనం ఇవి చూసుకోవాలనేది కూడా తగ్గింది. కోట్లలో 100 కోట్లలో ఆలోచించడం, మీరు లేకపోయినా మేము చేస్తాం, ఇప్పుడు ఏఐతో కూడా చేస్తామనే ఒక పరిస్థితులు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందుకనే ముందు మన వాళ్ళు ఏఐ మీద కూడా బాగానే పెట్టారు. అనండి పరిశ్రమ సాంకేతికంగా అభివృద్ధి వేరు, కానీ కార్మికులు పనిచేసే వాళ్ళు లేదా కృష్ణాగర్ అని అంటున్నట్టుగా వీళ్ళందరి సమస్యలు వినకుండా 3 ఏళ్ళు అయితే వాళ్ళు వెయిట్ చేశారు కదా. 3 ఏళ్ల తర్వాత ఒప్పందం చేసుకుంటాము, 30% పెంచుతాం అన్నారు. దాన్ని అమలు చేయండి మీరే కదా.